స్వామి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియత. సహస్రనామావచన అష్టోస్త్రములతో తమలపాకుల సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకుల పూజ ఉపయోగించటం మంగళకరం. శతవృద్ధ జిల్లేడు. తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుడిని ప్రతిమను చేయించి తోటలో పూజించట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతుని పూజ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అరటి పండ్లు నివేదన. సింధూర సమర్పణ. శని, మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మ వారి పాపిట సింధూరని రాముడు ఇష్టపడ్డాడని తెలుసుకొని తన వంటి నిండా సింధూరం పోసుకున్న రామ భక్తుడై ఆయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు. హస్త మృగ నక్షత్రములలో కోడెన ఆదివారాలు మారుతికిష్టమైన రోజులు. భూత ప్రీత పిశాచారి బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభిప్రాసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠ స్వామి మహిమలు పరశరా సంయుక్త, ఉమా సంయుక్త, హనుమాన్ సంహిత తదితర గ్రంథాల్లో చెబుతున్నాయి. హనుమ ఆరాధన భోగ మోక్షములను రెండిటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్న హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.